ముదిరాజుల గుండె నిండా నిండిన ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా ముదిరాజుల గుండె నిండా నిండిన ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారము నిండా ముదిరాజుల గుండె నిండా నిండిన ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా అమ్మ పెద్దమ్మ తల్లి ఆరాధ్య దైవంగా ముదిరాజుల జాతి కొలుచు ముచ్చటైన జెండా అమ్మ పెద్దమ్మ తల్లి ఆరాధ్య దైవంగా ముదిరాజుల జాతి కొలుచు ముచ్చటైన జెండా ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా నలుదిక్కుల తెలుగు జాతి నవదేశం కదిలి ఒకే తాటిపై నిలిచి జయకేతన మెగరేసి ప్రాంతాలకు అతీతమై ప్రాణాలకు ఎదురు నిలిచి యయాతిరాజు జాతి చరిత ముందుకు సాగించాలని ఎగురుతుంది ఇరువన్నెల వర్ణాలతో జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారము నిండా ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా ఆశయాల సాధనకు ఐక్యమత్యమే బలం ఎదురు నిలిచి పోరాడే సింహం మా చిహ్నం కలకాలం ఈ జెండా ఎగరాలి జయం జయం నవ చరిత్ర సృష్టించిన జ్ఞానేశ్వరుది విజయం ఎగురుతుంది ఇరువన్నెల తేజముతో ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారము నిండా ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా ముదిరాజుల గుండె నిండా నిండిన ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారము నిండా అమ్మ పెద్దమ్మ తల్లి ఆరాధ్య దైవంగా ముదిరాజుల జాతి కొలుచు ముచ్చటైన జెండా ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారం నిండా ఓకే సార్ రండి సార్ ఏది దయచేసి అందరు వేడి ఒక వెలుగుకి కిరణం, ఒక వెలుగుని ప్రసాదించేటటువంటి జ్యోతిని వెలిగించి మనందరికీ కూడా చీకటిని పారద్రోలి వెలుగు వైపు వెలుగు దిశగా మనం వెళ్ళాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతో చేస్తున్నటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం ఇది.
మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, అలాగే ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ మొదటి చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, రొట్టం భూపతి గారు, చుప్పరి శంకర్ గారు, కొల్లూరి జగన్మోహన్ రావు గారు, కాసాని వీరేష్ గారు, వీరందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం నడుస్తోంది. దయచేసి సంఖ్యలో ఉండే విధంగా మనం ఈ అందరం కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుందాం. ఈ యొక్క సన్మాన సభతోటి మన గ్రామాల్లో మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్లో సర్పంచులుగా మరియు జెడ్పీటీసీలుగా మనం అందరం కూడా యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడంతో మన ముదిరాజుల యొక్క సమస్యలు తీరుతాయి. అలాగే ఇక్కడ వేదిక పైన మన ప్రభుత్వం తరఫున మన అన్న శ్రీహరన్న గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మన యొక్క కోరిక ఉందన్న బీసీడీ నుంచి బీసీఏకి మార్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 15ని మేము వచ్చిన వెంటనే మేము అమలు పరుస్తామని మాట ఇచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. వారిని మీరు క్యాబినెట్ లో ఉన్నారు. ఈ త్వరితగతిన ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసి మన యొక్క పిల్లలకి ఏదైతే అన్యాయం దానికి న్యాయం చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి అందరం కూడా ముందు జాగ్రత్త కూడా మీకు ఎన్నట్టు ఉంటుందని ఈ సభాముఖంగా పెద్దలు ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే, ఎవరి సంఘం వాడుకున్నా ఒక సమన్వయ కమిటీ అనేది ఉంటే బాగుంటుంది. గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ముదిరాజ్ బిడ్డలు ఎదిగే అవకాశం ఉంటుందనే అటువంటి ఆలోచనతో ఒక నిపుణులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, కవులు, కళాకారులు, గాయకులు, టీచర్స్, డాక్టర్స్ వీళ్ళందరి సలహాల మేరకు ఒక ఆలోచన చేసి ఒక పేపర్ను తయారు చేయడం జరిగింది. ఇది మేము ముందు పెడుతున్నాం. ఇది ఎజెండా కావాలి, మన జెండా ఈ రాష్ట్రంలో ఎగరాలి అనేటువంటి ఆలోచనతోటే ఇది మేము ముందు పెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజ్ సంఘాలు అన్ని సమన్వయ కమిటీలో భాగస్వాములు కావాలి. ముదిరాజ్ జాతి సమస్యలే ఎజెండాగా పనిచేయాలి. ఏ సంఘమైనా ముదిరాజులకు ఏ సమస్య ఉందో అదే ప్రధానమైన ఎజెండాగా పనిచేయాలి. జీఓఎంఎస్ 15 యథావిధిగా అమలయ్యే విధంగా కృషి చేయాలి. సర్వే నెంబర్ 240 ప్లాట్ నెంబర్ 1 కోకాపేటలోను 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనం వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. అన్ని రాజకీయ పార్టీల్లో ముదిరాజ్ సామాజిక వర్గం నాయకులతో రాజకీయ ప్రాతినిధ్యం సాధించే వరకు సమన్వయంతో పనిచేయాలి. ఉమ్మడి కార్యాచరణ, ఐక్య పోరాటాలు, జాతి ప్రయోజనాలే లక్ష్యంగా సమన్వయ కమిటీ పనిచేయాలి. పల్లు కన్నము
శాలువాతో థ్యాంక్ యూ అన్న ఓకేతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ రామలింగం గారు. అన్న థ్యాంక్ యూ మాకు మంచి అవకాశం బంధుమిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్పంచ్ల సమావేశం ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్కి ఆహ్వానించిన బోర జ్ఞానేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ క్లుప్తంగా అన్ని విషయాలు మాట్లాడుతూ 2 నిమిషాలే సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడున్నా కూడా రానున్న ఎలక్షన్స్లో ముదిరాజులు ఐక్యంగా ఉండి మన ముదిరాజు బిడ్డలందరినీ కూడా వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసి అవకాశాన్ని కల్పించిన పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంత్రివర్యులు దేవి గారికి, అదేవిధంగా పెద్దలు ఈటల రాజేంద్ర గారికి, అదేవిధంగా బండపల రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్న ముదిరాజ్ బంధువులకు, ముఖ్యంగా ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా అన్ని విధాలు కలగలుపుకొని నిరంతరం అన్ని ప్లేస్లలో తిరుగుతూ మరి కార్పొరేషన్ చైర్మన్ గారు జ్ఞానేశ్వర్ గారిని మనం ఎంత ఎక్కువ చెప్తున్నా అది తక్కువనే. ఆయన ఒక కృషి వల్ల ఈరోజు అందరం మనం ఎక్కువ. మిత్రులారా, మొట్టమొదట ఈరోజు కార్యక్రమాన్ని మాట్లాడిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా ప్రధానంగా ఉప్ప నారాయణ గారు, ఆయన మన యొక్క ముదిరాజు యొక్క చరిత్ర, ముదిరాజు యొక్క విషయాలను అన్నీ కూడీకరిస్తూ మరి క్లుప్తంగా చెప్పినటువంటి మాట ఫస్ట్ నుండి మాతో ఉన్నట్టు ఉండి ఈ యొక్క కార్యక్రమంలో అదేవిధంగా మిత్రులారా నేను బాగా గమనించాలి, ఈరోజు ముద్రాల యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి మీ అందరూ కూడా కొంతమంది కొత్త సంస్థలు వచ్చారు, కొంతమంది ముందు తెలిసినటువంటి వాళ్ళు కూడా మీరు బాగా ప్రయత్నించాలి. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలగలుపుకొని గ్రామ సంక్షేమాన్ని కొరకు గ్రామం నుండి ఎట్లా బాగుపడాలి, ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేసినా గ్రామం బాగుపడుతుందనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం, ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, చెడును విడనాడాలి. సాధ్యమైనంత మేరకు మీలో ఉన్నటువంటి ప్రతిమ ప్రజలకు తెలుపుతూ, అదేవిధంగా పబ్లిక్ తెలుపుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ప్రధాన ఉద్దేశం. దాని కొరకు మీరందరూ కూడా కలిసికట్టుగా రాబోయే కాలం లోపల మంచి చేయడానికి మనం అందరం కృషి చేద్దాం. తప్పకుండా మీకు చాలా వరకు మీ సొంత శక్తులతోని ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ గెలిచొచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ పదే ధన్యవాదాలు చెప్తున్నా. మిత్రులారా, మంచి చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముద్రాల యొక్క స్థితిగతుల మీద తప్పకుండా అవగాహన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మహిళలందరినీ కూడా మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మమ్మల్ని ఇంత పెద్ద మొత్తంలో గెలిస్తే
వేల సంఖ్యలో ఒత్తిడి ఈ హాల్లో సరిపోకపోయా. గంట పట్టింది ఇక్కడ రావాలండి, గంట మొత్తం మీ కార్లో ఉంది. మా బొర్ర జ్ఞానేశ్వర్ గారు చిన్నవాడే అయినా అందరినీ సమన్వయపరచాలి, ఒకే గొంతుతో ఒకే లైన్ మీద నడవాలనేటువంటి సంకేతంతో ఆయన చేసిన తొలి ప్రయత్నం మా గెలిచిన సర్పంచ్ల ఉప సర్పంచ్ సన్మానం. ఇది మా మంత్రి గారు శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పటికి కూడా అన్నా ఈ మంత్రి పదవులు ఉంటాయి పోతాయి, నీలాంటి వాళ్ళు కూడా చాలా చేసి ఉన్నావు, కానీ జాతి ప్రయోజనాల కోసం మాత్రం ఉన్నంతలో మొక్కబడి ధైర్యంతో పోరాటం చేయాలన్నా ఐక్యంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన లేక ఇక మరో పెద్దన్న జ్ఞానేశ్వర్ అన్న ఈ జాతికి గౌరవం గుర్తింపు తేవడంలో ఆయన చేసిన పాత్ర జాతి ఎన్నటికీ మరవదు. జ్ఞానేశ్వర్ అన్న ఇక మా ఇంకో అన్న బండ ప్రకాష్ అన్న ఆయన మేధావి, ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండొచ్చు కానీ నేను కాంగ్రెస్లోనే ఉండే. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన నాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి అయితే రోజు వచ్చేది ఆఫీస్కి, సంకలన్నీ కాగితాలు పెట్టుకొని వచ్చేది. అన్న ఏంటి అన్నా నువ్వు సంకలన్నీ ఫైల్ పట్టుకొని వస్తున్నావు ఏంటి అంటే అన్నీ చెప్పేది. అందులో BCD నుంచి ఏ కూడా ఒక పెద్ద సమస్య. మా బండ ప్రకాశ్ అన్న అదేవిధంగా మా చొప్పడి శంకరన్న కొట్లాడుతూనే ఉంటాడు. మా మిత్రులు మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేందర్ గారు, మనకు మ్యాగజైన్ అందించే మా నారాయణన్న, సంజీవ్ నాయకులు, రోహిత్, VK మహేష్, అందే బాబయ్య, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ హేమ, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, కొత్తగా గొప్పగా గెలిచి వచ్చిన మా గౌరవ సర్పంచులకి, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లు వస్తే వాళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారం. పెద్దలందరూ మాట్లాడుతారు, మళ్ళీ మాట్లాడాల్సిన పెద్దలందరూ ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు, కానీ నేను పదే చెప్తా ఉంటా ఎప్పుడు, పార్లమెంట్ సభ్యుడు గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టం. అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం చాలా కష్టం. ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం, ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కలిసి సర్పంచ్ కూడా మనం చూసినాం. కానీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం మధ్యలోటువంటి సంకల్పంతో ఇవాళ మారుతూ ఉంది. ఆ మార్పు బాగానే ఉంది, కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గాలు కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకి కొంత అడ్డంకి ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తామో బిడ్డ ఎన్నిసార్లతో బిడ్డ అని చెప్పి అంటారు. వాళ్ళు ఉదయం 4 గంటలకు దొరకడం ఎవరు, మధ్యాహ్నం పూట దొరకడం ఎవరు, సాయంత్రం పూట దొరకడం అని చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు భాగం వేస్తారని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ కనుక
ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరిది కాదు, అవకాశం అందరిది కాదు, వచ్చిన అవకాశాన్ని జారవించుకోవద్దు. ఇవో పలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిందో, వాళ్ళని ఓట్లను అడిగిందో, వాళ్ళకు సమస్యల పరిస్థితులు చెప్పిందో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా. శ్రీహరి గారు ఇట్లా మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి. కొన్ని డబ్బులతో పని అయ్యి ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా పని అయ్యి ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాను. ఇక్కడ మా ముదిరాజు బంధువులు పార్టీతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు, ఇక్కడ ఒకటే సంబంధం. సర్పంచ్లకే కాదు పరిమితం, రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి, రేపు ఎంపీటీ మండల పరిషత్ మా జెండా ఎగరాలి, జిల్లా జెడ్పీటీసీ కావాలి, జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టడీస్కి తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు. మా సీఆర్ఎన్న గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు అదృష్టవంతుడు. మక్కలు కానీ నారాయణపేట కానీ దాదాపు 45 నియోజకవర్గాలు, ఈ రాష్ట్రంలో 45 నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉంటుంది జనాభా. కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి బతుకులు వాళ్ళని, ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళని కొంతమంది, తోటలు బట్టి బతికే వాళ్ళని కొంతమంది, రకరకాల పద్ధతిలో బతికినాం. కాబట్టి మన ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం. కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ప్రతి ఇంట్లో చదువుకున్న బాబు ఉన్నాడు, ప్రతి ఇంట్లో చదువుకున్న పాప ఉంది. ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ అని చెప్పి అనుకున్నాము. ఇవాళ ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ కాదు, ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక, పేదరికంలో మగ్గచ్చు కాక, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరికి ఏం చేయాలో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది, ఆ వ్యూహం దగ్గర కార్యాచరణ ఉంటుంది. అది కనుక లేకపోతే, స్ట్రాటజీ లేకపోతే, లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు, ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు. ఆ సంఖ్యను, ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్ కనుక మనం డ్రైవ్ చేయకపోతే, దాన్ని మనం తీసుకపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వరకు ఉన్నారు. శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్వర అన్న టీఆర్ఎస్ పార్టీ, నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. కానీ ఇవాళ అందరికీ కూడా జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందా? ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి? రేషమున్న జాతి, చైతన్యం ఉన్న జాతి, సాహసం ఉన్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అనుకునే పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం అయితే ఉందో, మీ ఆవేదన అయితే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మనం ఇంకోటి ద్వేషించడం వలన, ఇంకోటి వ్యతిరేకించడం వలన మనం చేయలేము. గుర్తుపెట్టుకోండి, మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేస్తున్నా ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి ఒక గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. దానికి ఒకటి చెప్పాల్సక్కర్లేదు,
దానికి పెద్ద పాఠాలు కూడా అక్కర్లేదు, దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు. ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎప్పుడు చేయాలనో అదంతా కూడా ఎవరికి వాళ్ళగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతాను. రెండవది అతి ముఖ్యమైనది, గ్రామీణ ప్రాంతాలను చూస్తూ ఉన్నా ఇవాళ చాలా గ్రామాలు చిన్న చిన్న గ్రామ పంచాయతీ అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ 4000 సొసైటీ దాదాపుగా ఉంటే 3500 ఒకప్పుడు ఉండే ఇంకా పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ 3500 4000 సొసైటీ కనుక ఉండి ఉంటే ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది, దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది. ఆ కింది గ్రామంలో మనవాళ్ళు ఉంటారు, పెద్ద గ్రామంలో మనవాళ్ళు ఉండరు. కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతున్నాయో పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని 100% దాన్ని కట్టేసి చేసుకోవాల్సి అక్కడి నుంచి మనం చేస్తారు. తాళ్ళు ఎక్కేవాడిది తాడి చెట్టు, చేపలు పట్టేవాడిది చెరువు. ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమ్మత్తు ప్రోగ్రాం చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన పెట్టిన అన్నాడు. ఇవాళ చెరువుల మీద నీరడికాలు మాత్రమే కాదు, చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు, చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ లాంటిది వేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టిన. తప్పకుండా చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి. ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మనవో దిక్కు గ్రామం పెద్ద గ్రామం వరకు చెరువు దిక్కు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో ఒక ఇబ్బంది ఉంటే దాన్ని తప్పకుండా సార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను. దానికోసం ఎల్లవేళ పైరలు మాత్రమే కాదు ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పుకొని మనం చేస్తాము. రెండవది ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాష్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చాడు. ఒకే రాష్ట్రం ఒకే వృత్తి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్ననేమో ఉద్యమాలు చేసిండు, మా జ్ఞానేశ్వర గారు అప్పుడు పేరు నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్ మళ్ళీ జరగకపోవచ్చు. వారు అత్యుంతలు తీసుకొచ్చిండు. మీరు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ ప్రస్తావించినాడు 2008 బై ఎలక్షన్లో మహబూబ్ నగర్లో జడ్చర్ల నుంచి అది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ ఎల్లవేళ ఉంది. బీసీ బి నుంచి ఏకి రావాలని డిమాండ్ అయితే ఉందో అది శాశ్వత డిమాండ్. దానికోసం తప్పకుండా అందరూ ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనం చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి. మనకు మనంగా ఐసోలేట్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నాయకులు ఎదగాలనుకునే వాళ్ళు ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేడు, ఒక ఎంపీ కాలేడు. మీకు తెలుసు మాలాంటి మామూలు కుటుంబం నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే 20 ఏళ్ళ దాకా మనం పోలే. ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చిన మలకాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చి మీ బిడ్డలని చెప్పగానే వచ్చింది. ఇవాళ మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా, ఎక్కడ దోపిడీ ఉన్నా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఎక్కడ అప్రజాస్వామిక పద్ధతి వచ్చినా దానికోసం వెలుగెత్తే బిడ్డగా ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను. బయటలో ఉండాలి. ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా, మన మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమైనా ఉన్నా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా అన్యాయం జరిగినా దుర్మార్గం జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి. మనం పెద్దల పాత్ర పోషించాలి. నేను గ్రామాల్లో చూస్తా ఉన్నా సాహసానికి లౌక్యం ముందు ఉన్న వాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికి కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దల పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాలలో అందరినీ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసనమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని, బ్రాడ్గా ఉండాలని, బ్రాడ్గా ఎదగాలని, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని, రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నాకు మంత్రి గారు 3 సార్లు ఫోన్ చేసింది. అన్నా వస్తున్నా లేదా, పక్కా వస్తానని చెప్పిన తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా జాతి ప్రయోజనాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తా. నమస్కారం.